అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు భారీ శుభవార్త అయితే తెలిపారండి। ఈ రోజున మనకు 6 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల కానున్నాయి। వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అలాగే ఈబీసీ నర్సింగ్ కి సంబంధించి ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ రోజున 6 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది। మనకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది। ఆ నోటిఫికేషన్ లో వచ్చేసి మనకు 6 జిల్లాల పేర్లు అయితే రావడం జరిగింది। ఈ 6 జిల్లాల వాళ్ళకి ఈ రోజు 11 గంటల నుంచి డబ్బులు అయితే జమ కానున్నాయి। సో మరి ఎవరు ఆ 6 జిల్లాల వాళ్ళ పేర్లు అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను। నేను 12 జిల్లాల పేర్లు కూడా విడుదల చేయడం జరిగింది, అది కూడా చెప్పడం జరిగింది। సో చాలా మంది 30% మంది మాత్రమే డబ్బులు పడ్డాయి అంటున్నారు, 70% మంది డబ్బులు పడలేదు అంటున్నారు। మరి కొంతమందికి ఎందుకు పడుతున్నాయి, మరి కొంతమందికి డబ్బులు ఎందుకు పడటం లేదు, అలాగే డబ్బులు పడని వాళ్ళు ఏం చేయాలి, ఇది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను। సో దట్ మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నానండి। డబ్బులు అందరికీ పడతాయా, కొంతమందికే పడతాయా, ఎందుకు కొంతమందికే పడ్డాయి, మిగతా వాళ్ళకి ఎందుకు పడలేదు, అలాగే ఈ రోజు పడబోయే జిల్లాల లిస్టు కూడా మీకైతే చెప్పబోతున్నాను। సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। నిన్ననే మనకు 12 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది। సో వాళ్ళల్లో కూడా కొంతమందికి డబ్బులు పడ్డాయి, మరి కొంతమందికి డబ్బులు పడలేదు। ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను। స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సీఎం జగన్ గారు అయితే 6 పథకాలకు బటన్ అయితే నొక్కడం జరిగింది। దాదాపుగా 3 నెలల కిందటైతే ఈ బటన్ అనేది నొక్కారు, కానీ ఇప్పటి వరకు డబ్బులు అయితే ఎవరికి కూడా పడలేదు। మనకు ఇప్పుడు ఒక 4-5 రోజుల నుంచి డబ్బులు అయితే అందరికీ జమ అయితే అవుతున్నాయండి। ఒక్కదానికి కాదు, అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి। ముందుగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా విద్యా కానుకకు సంబంధించి ఎవరైతే ఆసరా డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆల్రెడీ జమ అయితే అయిపోయాయి। చాలా మంది డబ్బులు పడలేదు అంటున్నారు। ఆసరాకు సంబంధించి ఏమి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి, అందరికీ కూడా ర్యాండమ్ గా పడటం అయితే జరుగుతుంది। ఆసరాకు సంబంధించి అలాగే వైఎస్ఆర్ విద్యా దీవెన ఈ రెండింటికి కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది। వీరిద్దరికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి, ఆల్రెడీ పడిపోయాయి కూడా ఆల్మోస్ట్। వారందరికీ పడిపోయిన తర్వాత అయితే మనకు వైఎస్ఆర్ చేయూత సంబంధించి మొన్నటి నుంచి ఆదివారం రోజుల నుంచి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది। దానికైతే అందరికీ కూడా పడుతూ ఉన్నాయి। సో 70% మంది డబ్బులు పడలేదు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారండి। సో ఒక్కటే గుర్తు పెట్టుకోండి, డబ్బులు అనేటివి అందరికీ ఖచ్చితంగా పడతాయి। మరి ముఖ్యంగా ఎన్పిసిఐ మీరు మామూలుగా చేయించుంటారో లేదో కానీ ఈసారి మాత్రం ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ లింక్ అనేది ఖచ్చితంగా చేపించాలి। ఇప్పుడు మనము ఈకేవైసీ చేపించలేం కాబట్టి ఎన్పిసిఐ లింక్ మాత్రం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా చేపించండి। సో ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కువ మంది అన్ని పథకాలకి ఒకేసారి సీఎం జగన్ గారు విడుదల చేశారు కాబట్టి అందరికీ ఒకేసారి డబ్బులు వేయడం అనేది చాలా అంటే చాలా కష్టం అండి। మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు। మా పక్కింటి వాళ్ళకి పడ్డాయి మాకు పడలేదు, మాకు ఎదురింటి వాళ్ళకి పడ్డాయి మాకు పడలేదు అని చెప్పేసి నిజంగా నిన్నటి వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు। సో మీకు ఎట్లాంటి టెన్షన్ అయితే లేదండి, ప్రతి ఒక్కరికి కూడా ర్యాండమ్గా పడతాయి। అలాగే నాకు నిన్న 12 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది। ఆ 12 జిల్లాల వాళ్ళ లిస్టు కూడా నేను నిన్నటి వీడియోలో అయితే చెప్పాను। ఆ వీడియో కనుక మీరు చూడాలి అనుకుంటే కామెంట్లో ఆ వీడియో అయితే పిన్ చేసి పెడతాను। సో దట్ ఎవరికైనా ఆ వీడియో గురించి తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోండి। అలాగే ఈ రోజు ఏ జిల్లాలో లిస్టు విడుదల చేశారో అని చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం ఏ జిల్లాల లిస్టు విడుదల చేయలేదండి। ఎందుకంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మనకు ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి సో అందుకని చెప్పి అందరికీ కూడా ఒకేసారి డబ్బులు వేయడం అనేది చాలా కష్టం కాబట్టి మనకు కొంతమందిని తీసుకొని ర్యాండమ్గా డబ్బులు అయితే వేస్తున్నారండి। నిన్న 12 జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది। మరి ఆ నిన్న 12 జిల్లాల పేర్లు కూడా నేను చెప్పాను। వాళ్ళకి నిన్నటి నుంచి ఈ రోజు రేపు ఈ 3 రోజులు వీలైతే 4 రోజుల పాటు వాళ్ళకందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి। ఆ తర్వాత వాళ్ళందరికీ పడిపోయి సో అందరూ ఓకే అన్న తర్వాతే నెక్స్ట్ మనకు ఒక 7-8 జిల్లాల పేర్లు కూడా మళ్ళీ కూడా రిలీజ్ చేస్తారు. ఈ విధంగా పడతాయన్నమాట. మీకు కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో అనేది కామెంట్ సెక్షన్ లో
కామెంట్ బాక్స్ కదండి, దాంట్లో పిన్ చేసి పెట్టినాను. ఆ వీడియో లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ జిల్లా పేరు ఉందో లేదో, మీ మండలం పేరు ఉందో లేదో లిస్ట్ అంతా కూడా పెట్టి ఉన్నాను. సో మీరు అక్కడి నుంచి కూడా ఒకసారి అయితే చూడొచ్చు. అలాగే చాలా మంది డబ్బులు పడడం లేదు అని చెప్పేసి కామెంట్ చేసే వాళ్ళకైతే ఒకటే చెప్తున్నానండి, డబ్బులు అయితే ఎక్కడికి పావు, అందరికీ పడతాయి. లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి పడలేదు అనుకుంటే ఇప్పుడైతే మీరు కాల్ చేసి వాళ్ళు రెస్పాన్స్ అవ్వరు. మీరు 3-4 రోజుల తర్వాత అందరికీ పడిపోయి మీకు పడకపోతే ఆ మూమెంట్లో మాత్రము 1902కి కాల్ చేయండి. కాల్ చేసి మీ డీటెయిల్స్ చెప్పండి. మీకు ఏ పథకానికి సంబంధించి డబ్బులు పడాలో దాని గురించి అయితే మీరు డిస్కస్ చేయండి. వాళ్ళైతే మీ ఆధార్ నంబర్ అయితే అడుగుతారు. ఆధార్ నంబర్ కనుక ఇస్తే మీ ఆధార్ని వెరిఫికేషన్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఏముంది, ఏంటి అనేది మొత్తం కూడా చూడటం జరిగింది. అలా చూసిన తర్వాత ఆ ప్రాబ్లం గురించి అయితే చెప్తారు. ఆ తర్వాత అయితే డబ్బులు కూడా మీకు వేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాని వాళ్ళకి పడ్డది, వీళ్ళకి పడ్డది, మాకు పడలేదని చాలా మంది కామెంట్ చేసే వాళ్ళకైతే ముఖ్యంగా చెప్తున్నానండి. వాళ్ళకు పడ్డది, మాకు పడలేదని చెప్పేసి మీరైతే భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా ర్యాండమ్ గా మనకైతే డబ్బులు పడతాయి. ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఈకేవైసీ ఇప్పుడు చేపించలేం కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మాత్రం ఖచ్చితంగా చేపించుకోవనండి. ఎందుకంటే మనకు బటన్ అయితే చాలా రోజులైంది నొక్కి, ఆ రోజు నుంచి డబ్బులు ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఆరాట పడుతూ ఉన్నారు. సో ఇది మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాకపోతే డబ్బులు అందరికీ కూడా ర్యాండమ్ గా పడాలి అంటే మనకు ఒకేసారి, మామూలుగా అయితే మనకు ఒక్క పథకానికి డబ్బులు వదిలి అదంతా అయిపోయిన తర్వాత ఇంక 2 నెలల తర్వాత ఇంకొక పథకానికి వదిలేవాళ్ళు. కానీ సో దట్ ఇప్పుడు అలా కాదండి, అందరికీ ఒకేసారి కొన్ని లక్షల మందికి, ఒక మాటలో చెప్పాలంటే కోట్ల మందికి వదిలినట్టున్నారు. సో అందరికీ కూడా వదిలేశారు కాబట్టి 6 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, రైతులకు విద్యా దీవెన, అలాగే కళ్యాణ మస్తు, రైతులకు సంబంధించి 2 పథకాలకు వదిలేరు కాబట్టి మొత్తం కూడా 6 పథకాలకైతే వదిలేరు కాబట్టి అందుకే మనకి ఇంత లేట్ అవుతుంది, ఇంత కష్టంగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం అయితే. సో అందరికీ కూడా డబ్బులు పడతాయి, మాకు పడలేదు, వాళ్ళకు పడ్డాయి ఎవ్వరూ కూడా అనుకోవద్దు. అందరికీ కూడా ఖచ్చితంగా డబ్బులు పడతాయి. ఓకేనండి, చూసారు కదా. వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో నేనటి వీడియో చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టినాను, చూసేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.